అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. ఎంత అద్భుతమైన భాగ్యము దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారికి కలుగుతుందో ఈ వాగ్దానంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామము అన్ని నామముల కంటే పైనున్న నామము. ఆ ఘనమైన యేసయ్య నామాన్ని ఎవరు కలిగి ఉంటారో, యేసయ్య నామమందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, ఎన్ని ఆశీర్వాదాలు ఈ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ నామమందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే నీ మీద నీతి సూర్యుడు ఉదయించును. చీకటి అనేది నీ జీవితంలో ఉండదు. వెలుగు అనగానే సంతోషము, వెలుగు అనగానే ఆనందము, చీకటి అనగానే భయము. కనుక ఆ చీకటి ఛాయలు తొలగిపోయి నీ జీవితంలో వెలుగు రేఖలు ఉద్భవించి నిన్ను సంతోషంలోకి నడిపిస్తాయి. ఆయన నామాన్ని గనక నీవు కలిగి ఉంటే, యేసయ్య నామం యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, అంత మాత్రమే కాదు, ఏ నామమైందే అయితే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావో ఆ యేసయ్య నామము ద్వారా నీకు ఆరోగ్యము కలుగుతుందనే ఓ గొప్ప ఆశీర్వాదము ఈ మాటలో మనం చూస్తున్నాం. కనుక దేవుని నామములో భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయనే సత్యాన్ని కీర్తనాకారుడు 128 కీర్తన 4వ వచనంలో తెలియచేస్తూ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు పాపము జోలికి వెళ్ళవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు సాతాని క్రియలు చేయలేవు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లోకానుసారంగా నడుచుకోవు, దేవుని చిత్తానుసారంగా నడుస్తావు, దేవుని వాక్యంలో జీవిస్తావు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యంలో జీవిస్తున్నావో ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయనే సత్యాన్ని ఈ మాటలో మనం గమనిస్తున్నాం. కనుక అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసయ్య నామములోనే మనకు సంతోషము, మనకు స్వస్థత లభిస్తుందనే సత్యాన్ని మనం గమనించగలుగుతున్నాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ఆనందం ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో, ఆయన నామంలో. కనుక దేవుని నామాన్ని మనం గమనించుకుని దేవుని నామం ఎడల భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన మన కొరకే సిలువలో తన యొక్క దేహాన్ని అప్పగించుకున్నాడు. మన కొరకే ఆయన తన రక్తాన్ని సిలువలో చిందించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఈ రీతిగా తెలియచేస్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కనుక దేవుడిని నమ్ముకున్న బిడ్డలు, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఆయన నామాన్ని ఎరిగిన బిడ్డలకు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. కనుక సంతోషించుడి, ఆనందించుడి. యేసయ్య నామం, గొప్ప నామమైన యేసయ్య నామాన్ని కలిగి ఆయన నామంలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. దేవుడి దీవెనలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.